మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ గెలుపొందిందన్నారు. కేసీఆర్ పాలనలో ఈ నియోజకవర్గంలో అభివృద్దిలో పరుగులు పెట్టిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ అభివృద్దిలో తన వంతు కృషి చేస్తానన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. సాధించడం అట్లా చేసినాం. ప్రతి ఒక్కరు సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్ ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చింది ఒక కార్పొరేషన్. ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే. లేకపోతే ఇంత పెద్ద సరిపోదు. కానీ ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఓడిపోయిన పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తలేదు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్యం ఇష్టం. తెచ్చి కేటీఆర్ గారు చెప్పి తెచ్చిస్తే వాళ్ళు ఇవన్నీ ఉండాలని కులగొట్టేస్తారు. వాళ్ళు కులగొడతాంలా అన్నలు మీరు దండం పెడతాను. మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీరు ఓడిపోయారన్నా. నాతో ఓడిపోయారన్నా. ఓడిపోయినందుకు మంచి పని చేయాలన్నా. ప్రభుత్వం వచ్చినప్పుడు గవన్నీ గురగొట్టుకున్నా. ఆశీర్వదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడ కార్యకర్తలతోటి నాయకులతోటి కార్పొరేటర్లతోటి అందరితోటి సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎట్లయితే ఇంతమంది పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలను గెలిపించారో అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ప్రజలు నన్ను గెలిపడానికి ఆశీర్వదిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరనే డౌట్ లో ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి